మన అవసరాలను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఏది పారిశ్రామికవేత్తలు. వాళ్ళ కోసం ఇక్కడ రాజకీయ నాయకులు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. అందరు పారిశ్రామికవేత్తలు కాదు. బాగా ధనంతో మదించినటువంటి వాళ్ళు. ఇప్పుడు లూలు వాడు బస్ స్టాండ్ విషయంలో పెడుతున్న షరతులు కావచ్చు, లేకపోతే విశాఖలో పెడుతున్న షరతులు కావచ్చు, అర్థం చేసుకోవచ్చు కదా. టీసీఎస్కి భారతదేశంలో ఎన్నో చోట్ల భూములు కొనుక్కున్నది. ఇక్కడ 99 పైసలకి ఎందుకు తీసుకుంటోంది అంటే మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఆ గూగుల్కి సంబంధించిన అనుబంధ సంస్థలు 22,000 కోట్ల ప్రయోజనాలు అప్పనంగా పొందుతున్నారు. మరి అది ప్రజలకి రావట్లేదు ఆ ప్రయోజనాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అదే నిజంగా సేవ చేయాలనుకున్న వ్యాపార పారిశ్రామికవేత్త వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. తాజాగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఆర్థిక రంగాల నిపుణులు ముందుకొచ్చారు. 2 దశాబ్దాల కిందట ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ప్రవాసులు మన రాష్ట్రం మీద మమకారంతో ఇక్కడ ఐటీ పార్క్ అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. 250 కోట్ల సొంత డబ్బులు పెట్టి తిరుపతి జిల్లా దొరవారి సత్రం దగ్గర పెలికాన్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 20 ఎకరాలు కొన్నారు. 2026లో పనులు ప్రారంభించబోతున్నారు. పార్క్ ఏర్పాటుకు అనుమతుల కోసం 5 విభాగాలకు దరఖాస్తు చేసినట్టు ప్రాజెక్ట్ ఎండీ ఎంవి రావు చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వాక్ టు వర్క్ విధానంలో ఐటీ పార్క్ అభివృద్ధి చేయబోతున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన, చాలా సక్సెస్ఫుల్ ఆలోచన. ఇట్లాంటిది అంటే నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళే డబ్బులు పెడుతున్నారు. మనం ఇక్కడ అప్పనంగా ఇస్తే మనకే షరతులు పెడుతున్నారు వాళ్ళు.